హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలీస్ కిచెన్. ఈరోజు మార్నింగ్ ఇడియాప్పం చేస్తానండి బ్రేక్ఫాస్ట్కి. సో దానికి రెడీ చేసి పెట్టుకున్నాను, ఉడికేసి పెట్టుకున్నాను. అది ఇంకా పిండాలన్నమాట. సో ఆ లోపల కుర్మా చేస్తున్నాను, వెజిటబుల్ కుర్మా సైడ్ డిష్గా. ఇది కొంచెం అలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయిపోయిందంటే టమాటాలు యాడ్ చేసి రెండును గ్రైండ్ చేసి పెట్టుకుందాము. వెజిటబుల్స్ బీన్స్, 2 క్యారెట్, 1 క్యాప్సికమ్, 1 పొటాటో కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు, కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు అన్నమాట పేస్ట్ లాగా చేసుకోవాలి. అప్పుడే మనకి చిక్కదనంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టమాటో యాడ్ చేద్దామండి. 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసి పెట్టాను అన్నమాట. కొంచెం టమాటా కూడా కొంచెం మగ్గాలి. ఆనియన్ టమాటో ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. కూల్ అయిపోయినాక పేస్ట్ చేసుకున్నాము. ఈ లోపల కొబ్బరి, తర్వాత కారానికి తగినంత పచ్చిమిర్చి, కొంచెం అల్లం, వెల్లుల్లి, ఇది గసగసాలు కొంచెం వేసుకొని పేస్ట్ చేసుకున్నాం. 1 స్పూను శనగపప్పు, ఎండు శనగపప్పు, లేదంటే క్యాష్యూ వేసుకోవచ్చు. తర్వాత గసగసాలు 1 హాఫ్ టీ స్పూన్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి నైస్గా సాఫ్ట్గా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాము. కుర్మాకి వెజిటబుల్స్ ఫ్రై అవ్వాలి కదండి. సో వేడెక్కనండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. సోంపు 1 హాఫ్ టీ స్పూను, ఒక 2-3 లవంగాలు, కొంచెం చెక్క, లవంగ చెక్క, కొంచెం చిన్నదిగా బిర్యానీ ఆకు. సోంపు మంచి స్మెల్ ఇస్తుందండి కుర్మాకి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేద్దాము. తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా చిల్లీ పౌడరు, మరీ ఎక్కువ వద్దు. ఆల్రెడీ 3 మిరపకాయలు వేసామండి. కారం చూసుకొని కావాలంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. 1 పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. ధనియా పౌడర్ 1 హాఫ్ టీ స్పూన్. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి వెజిటబుల్స్ ఉడికేంత వరకు బాయిల్ చేసుకుందాము, ఉడికించుకుందామండి. వెజిటబుల్స్ ఉడికితే తర్వాత మిగతాది ప్రాసెస్. ఆనియన్ టమాటో పేస్ట్ వేసేసి కొంచెం కడిపిల్లన్నాక లాస్ట్లోనే మనం కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాక దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసేసి చక్కగా మూత పెట్టేసి బాయిల్ చేసుకుందాము. ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి వెజిటబుల్స్. సన్నగానే తరిగాను అనమాట. వెజిటబుల్స్ ఉడికిపోయినాయండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం ఒక 2-3 నిమిషాలు బాయిల్ అవ్వాలి. థిక్గా ఉంది కాబట్టి కొంచెం జార్ కడిగేసి నీళ్ళు కూడా పోసేద్దాము.
ఇప్పుడు బాయిల్ అవుతుందండి. మన ఆనియన్ టమాటో పేస్ట్ వేస్తాం కదా. ఇప్పుడు కొబ్బరి పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనకి చిక్కదనంగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసి పైన కొత్తిమీర చల్లితే కుర్మా రెడీ. వెజిటబుల్ కుర్మా రెడీ అయిపోయిందండి. కొంచెం ఒక 5 నిమిషాలు బాయిల్ అవ్వాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైన చల్లితే రెడీ అయిపోయిందండి కుర్మా, వెజిటబుల్ కుర్మా. ఇడియాప్పానికి మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చండి, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది దోశకి బాగుంటుందండి, ఇడ్లీకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. సో నేనైతే ఈరోజు ఇడియాప్పానికి చేశానమాట. ఇడియాప్పం రెడీ అవుతూ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.